కాలిపోయాడా మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. ప్రభుని ఆరాధించుట కొరకై గత ఆదివారం మత్తయి సువార్త 5 నుండి 7 అధ్యాయంలో కొండ మీద ప్రసంగంలో మనం ఏ స్థితిలో నుండి ప్రభు ఏ స్థితులకు మార్చుకుంటూ వచ్చాడో చూస్తూ వచ్చాం. బ్రహ్మదండి చెట్లు, ముళ్ళ చెట్లలో నుండి, పల్లేరు చెట్లలో నుండి అంజరపు పండ్లుగాను, ద్రాక్ష పండ్లుగాను, విశాల మార్గంలో నుండి ఇరుకు మార్గంలోనికి, తరువాత మరి ప్రత్యేకమైన స్థలాల్లో నుండి, కుక్కలు వందలు స్థితిలో నుండి పరిశుద్ధమైనది ముత్యాలుగాను మార్చుకుంటూ వచ్చాడు. మన కంటిలో ఉన్న దూరాన్ని తీసి ఎటువంటి కంటిలో నలుసును చూడగలిగిన స్థితిలోకి మార్చుకుంటూ వచ్చాడు. వీటన్నిటి కొరకు యేసు ప్రభువారు దూరం మీద ఆయన వేలాడాడు, వారి మీద ఆయన కొట్టబడ్డాడు. ఆయన పందులు కుక్కలతో సమానమైనటువంటి తృణీకర స్వభావాలకు తాను చేర్చబడి మనకు రక్షించాడు. ఈ దినము 8వ అధ్యాయంలో కొన్ని సంగతులు ఆరాధన కొరకై మన మధ్యకు తీసుకుంటూ వస్తాం. 8వ అధ్యాయంలో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో నుండి మూడవ వచనంలో అందుకైన చేయి చాపి వారిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే కుష్ఠరోగి శుద్ధుడాయను. ఈ అధ్యాయంలో కుష్ఠరోగి ఉన్నాడు. తర్వాత 6వ వచనంలో పక్షవాతం కలిగిన వాడు ఉన్నాడు. ఆ తర్వాత 14వ వచనంలో జ్వరముతో ఉన్న పేతురు అత్త ఉన్నది. ఆ తర్వాత ఆఖరి లేఖనాల్లో గదరైన దేశంలో ఉన్న 2 దయ్యాలు పట్టిన వారు ఉన్నారు. అయితే మధ్యలో ఒక అద్భుతం ఉంది. అంటే స్వస్థతల మధ్యన ఒక అద్భుతం. సముద్రం మీద వెళ్తున్నప్పుడు సముద్రమును గాలిని గద్దించగా అణిగి మిక్కిలి నిమ్మడమాయను. కాబట్టి 4 స్వస్థతలు ఉన్నాయి, 1 అద్భుతం ఉంది. ఈ 4 స్వస్థతల్లో మనకి 4 ఆత్మీయమైన పాఠాలను ప్రభు ఇస్తాడు. మొట్టమొదటి ఏంటంటే కుష్ఠరోగి. ఈ కుష్ఠరోగి గురించి అతను ఎక్కడుంటాడు, అతను ఎక్కడికి తీసుకొచ్చాడు రండి. లేవియాకాండ పుస్తకం 13వ అధ్యాయం 44-45 వచనాలు. లేవియాకాండ పుస్తకం 13వ అధ్యాయం. యాజకుడు వారిని చూడవలెను. కుష్ఠము దేహ చర్మంతో కనబడినట్లు ఆ పొడబాపు చూడనట్లు వాని భర్త తలైందైనను వాని భర్త నొసటి ఉందైనను ఎర్రగా నుండి తెల్లని పొడవైన ఎడల వాడు కుష్ఠరోగి, వాడు అపవిత్రుడు. యాజకుడు వారి కొద్దిగా అపవిత్రుడని నిర్ణయించవలెను. వాని కుష్ఠము వాని తలలోనున్నది. వాని పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను. వాడు తల విరయబోసుకొని వలెను. వాడు తనపై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిడ్డలుగా పలకవలెను. ఆ పొడ కలిగిన వారికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడైనను. వాడు అపవిత్రుడే కనుక ప్రత్యేకముగా నివసింపవలెను.
వారి నివాసము పాడములకు వెలుపల ఉండవలెను. యాజకుడు కనుక కుష్ఠరోగిని చూస్తే వాడు తన అపవిత్రతను బట్టి వాడు వస్త్రాన్ని చింపుకోవాలి, తననేమో నెరవేర్చుకోవాలి, తన తన పై పెదవిని కప్పుకోవాలి, అపవిత్రుడు బిగ్గరగా కేకలు వేయాలి. తర్వాత వాడు బ్రతికిన దినాలన్నింటిలో కూడా వాడు వాడ వెలుపలనే నివసించాలి. ఇది కుష్ఠరోగికి ఉన్నటువంటి నిర్ణయం. అంటే మంచిగా మాట్లాడటానికి లేదు, మంచిగా చూడడానికి లేదు, మంచిగా నివసించడానికి కారణం ఏంటంటే కుష్ఠరోగం అనేది ధర్మశాస్త్ర కాలంలో అపవిత్రతను చూపిస్తాడు. పాపాన్ని ఆడు ఎప్పుడో ఏదో పాపం చేశాడు, అందుకని వాడు కుష్ఠరోగియాడు. అది సంఖ్యాకాండం 6వ అధ్యాయం 22-3 వచ్చిన సంఖ్యాకాండం 6వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరవుటకు ఎవరైనా మొక్కుకొని తను తాను ప్రత్యేకించుకుని ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. 5వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ప్రతి కుష్ఠరోగిని స్రావము గల ప్రతి వానిని శవం ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతి వానిని పాడెంలో నుండి వెలివేయవలెనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారు పాడెమును వారు అపవిత్రపరచబడినట్లు మగవారిని ఆడదానిని అందరినీ పంపివేయము. వారిని ఆ పాడెము వెళ్ళగొట్టము. పంపించేయాలి, వెళ్ళగొట్టాలి, అక్కడే నివసించాలి. అయితే క్రొత్త నిబంధనలో ప్రభువు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు నాకు ఇష్టమే నీవు శుద్ధులు వెళ్ళిపోలేదానికేను నాకు ఇష్టమే లేదానికి ఎంత తేడా ఉంటుంది. ఇష్టమైన కుటుంబంలో ఎవరినైనా సరే చిన్న కష్టమైన వెళ్ళిపోయి అంటాం, వ్యక్తిగా అంటాం. ఇతరులంటూనే కాకుండా అసలు వాడే ధర్మశాస్త్రంలో అపవిత్రుడి పారిపోవాలి. ఎంత వేరియేషన్, ఎంత విలువైనటువంటి కార్యం యేసు ప్రభువు చేసి రోగము శ్రమిస్తూ ఉంటే, దుర్వాసన శ్రమిస్తూ ఉంటే, దుర్గంధంగా ఉంటే, కుష్ఠరోగి దగ్గర మంచి వాసన వస్తుందా? దుర్వాసన ఉంటే దేవుడు శుద్ధీకరించి అది మనలో నీలో నాలో ఉన్నటువంటి పాప స్వభావం దేవుడు శుద్ధీకరించాలి. ఇప్పుడు మొదటి స్వాత 8వ అధ్యాయం 6వ వచనంలో పక్షవాయువు కలిగిన వాడు ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొని యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరచని అతనితో చెప్పగా. ఈ పక్షవాతం అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. అది కుష్ఠరోగం వల్ల బాధపడుతుంది, కానీ పక్షవాతం బాధపడుతుందంటే ఎక్కడో చోట తన జాడ ఉంటానే ఉంటుంది. అది దీర్ఘకాలిక వ్యాధి. తర్వాత ఈ నరాల బలహీనత ద్వారా వచ్చినటువంటి వ్యాధి. తర్వాత అది మనిషికి ఏమాత్రము సంతోష ఆనందాన్ని ఇవ్వనటువంటి కష్టసాధ్యమైనటువంటి వ్యాధి. శతాధిపతి దాసులు అంట, ఎవరైనా కావచ్చు. ఆనాడు శతాధిపతి దాసులు అయ్యి ఉండొచ్చు, ఈనాడు నీవు నేను
మనమై ఉండొచ్చు. అయితే ప్రభు స్వస్థపరచడానికి ఇష్టపడేవాడు. మన దీర్ఘకాలిక పాపం అనేది కూడా దీర్ఘకాలిక వ్యాధి. నేను పాపములో పుట్టిదని పాపములోనే నా తల్లిదండ్రుల గర్భము. ఎక్కడ? ఆది మానవుడైనటువంటి మొదటి మానవుడే ఆజ్ఞ అతిక్రమించి తీసుకొచ్చిన పాపం. నేనంటాను దీర్ఘకాలిక వ్యాధులన్నిటికంటే ఇంకా దీర్ఘకాలిక. మా 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 తాతకు ఉంది, మా తండ్రికి ఉంది, ఇది నాకు ఉంది, నా పిల్లలకు కూడా ఉంది, ఆడపిల్లలకు కూడా ఉంది. ఒకవేళ పక్షపాతం అయితే ఒక వ్యక్తితోటే మళ్ళీ అతను బాగుపడేస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ ఈ ఆత్మీయమైన పక్షపాతం అనేది తరతరాలు యుగాలు ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధి. ప్రభు దాన్ని కూడా బాగు చేశాడు. ఏం కారణం? ఆయన దీర్ఘశాంతుడు, ఆయన దయగలిగిన వాడు, ఆయన రాజ్యం శాశ్వత రాజ్యం, దీర్ఘకాలం ఆయనతో కూడా ఉండాలని ఉద్దేశంతో బాగు చేశాడు. ఇది రెండవది. తర్వాత 14వ వచనంలో స్వస్థత. ఎవరు? పేతురు. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అతని అత్తను చూచి అతని చెయ్యి పట్టగా జ్వరం ఆమెను విడిచిపోయింది. అంతటా ఆమె లేచి ఉపచారం చేయసాగాడు. ఇది మూడవది. జ్వరము ఆమెను విడిచిపోయింది. అంటే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడం జ్వరం చూపిస్తాం. జ్వరాన్ని అదేదో పెద్ద చంపేది కాకపోయినా, అది ప్రాణాంతకరమైన వ్యాధి కాకపోయినా, దాన్ని సమయంలో కనుక తీసుకోకపోతే ఆ బాధను భరించలేక ఆ ఫిట్స్ తోటో అందవలసిన మెడిసిన్ అందక ఇంకా తీవ్రమై ఏదైనా నష్టం కావచ్చు. అందుకనే జ్వరంతో ఉంది అనగానే వెంటనే అవి చేపట్టిన సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయం. అది ప్రభు యొక్క చిత్తం. ఒకవేళ ఇప్పుడు కాదులే అనుకుంటే ఆమె ఉపచర్య. అందుకనే కుష్ఠవ్యాధి బాగుపడినప్పుడు శుద్ధత్వం కనపడుతుంది. పక్షవాయువు కలిగిన వాడు బాగుపడినప్పుడు వాళ్ళని మనం ఏం చూస్తున్నాం చూడండి. వచ్చిన అది 11వ వచనం కదా. ఇక వెళ్ళము. అంతటా యేసు నీకు వెళ్ళము. నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగా. కాబట్టి ఈ పక్షవాయువు కలిగిన వాళ్ళు రండి విశ్వాసితులు చూస్తుంటారు. విశ్వసించిన ప్రకారం నీకు అవును, నువ్వు విశ్వసించాలి. ఇప్పుడు జన్మలో నుండి మనకు నేర్పించబడే పాఠం ఏంటంటే ఆమె ఉపచారం చేస్తున్నాడు. మినిస్టర్ హోలీనెస్ అండ్ క్లెన్సింగ్నెస్ అండ్ మినిస్ట్రీ ఆల్సో. మినిస్ట్రీనెస్, పరిచర్య, ఉపచర్య, సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల పరిచర్య ఉపచర్య చేయడం. అదే ప్రభువు యేసుక్రీస్తు వారు మన జీవితంలో కూడా కలిగి ఉన్నటువంటి ఏర్పాటు. అంటే ఇంకా కొంచెం వీటిలోకి వెళితే కుష్ఠవ్యాధి అనేది ఒక పార్టీకి మాత్రమే ఉంటుంది. తర్వాత పక్షవాయువు అనేది అది కూడా ఒక పార్టీకి చెందింది. జ్వరం అనేది కూడా శరీరం అంతా ఉండిన కొంతవరకు ఆ హార్ట్ని అదేం చేయలేదు. ఒక కాళ్ళు చేతులు వాటిని నడవకుండా చేయొచ్చేమో కానీ హార్ట్ని ఏం చేయలేదు. అండ్ అది కూడా ఒక పార్ట్. ఇప్పుడు లాస్ట్ స్టెప్లో ఉన్న గెదరైన దెయ్యం చూసారా? అక్కడ 28వ వచనం. ఆయన అద్దరున్న గెదరైన దేశంలోకి వెళ్ళగా దయ్యంలో పట్టిన 2 మనుషులు సమాధిలో ఎదురుగా వచ్చి
వారు ఇదిగో దూకులైనందున ఆ, ఎవడును ఆ మార్గం వెళ్ళకపోయాడు. ఆ, వారు ఇదిగో దేవుడి కుమారుడా చాలు చాలు. ఇక్కడ ఏంటంటే వాడి కండిషన్ చూస్తే బుద్ధిహీనత అంటే ఏం చేయాలో అర్థం కాదు, దయాలు పట్టడం. రెండవది ముగ్గురుగా ఉంటారంట, కండిషన్ చెప్తారు. మూడవది భయక్రాంతులుగా చేస్తారు. ఎవరు వెళ్ళలేకపోతున్నారంటే భయక్రాంతులు అవుతారు. ఇప్పుడు తర్వాత వచ్చిన కేకేస్తారు. మాతో నీకే పని, దేవుని కుమారుడని కేకలు వేస్తారు. ఇవన్నీ కూడా మరి ఒక ఆత్మీయమైనటువంటి దౌర్భాగ్యపు స్థితికి కారణమైంది. సగం పార్ట్ ఒక మాటలో చెప్పాలండి, ఎడమ చెయ్యే కుష్టి అనుకున్నాం, కుడి చెయ్యే పక్షవాయువు అంటాం, శరీరంలో భాగం జ్వరం అనుకున్నాం, ఇక దెయ్యం అంటే మొత్తం. అందుకని ఆ దెయ్యాల్లో వల్ల పట్టడానికి ఆయన ఏం చేసిందంటే పందులకు పంపించేశాడు. ఇక్కడెక్కడ పనికి రాదు కదా, పందుల్లోకి వెళ్ళిపోయి సముద్రంలో పడి వడిగా ప్రవహించే పాతంలో పడిచాడు. సముద్రం అనేది అది పూర్తిగా ఆవరించగలిగేది. చేతి వరకే ముంచి పంపించదు, సగం వరకే ముంచి పంపించదు, పూర్తిగా. కాబట్టి ఇప్పుడు దెయ్యం అనేది శరీరంలో ప్రతి భాగాన్ని నష్టపరిచేది. కుష్ఠం అనేది సగం పార్ట్, పక్షవాయువు అనేది సగం పార్ట్, జ్వరం అనేది సగం పార్ట్, అది దెయ్యం అనేది పూర్తి పార్ట్. అయినా ఏ భాగంలో మానవుడు చనిపోయినా పాడైపోయినా వికృతుడైనా ఉగ్రుడైనా కేకలు వేసేవాడైనా ప్రభు బాగు చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈ భాగాలన్నీ మరి ఒకసారి మనం వెనక తిరిగి చూస్తే మనమే కనపడతాం. పాపమనే కుష్ఠతో, పాపమనే పక్షవాయువుతో, పాపమనే జ్వరముతో, పాపమనే దెయ్యముతో పీడింపబడిన అదే దెయ్యం లేదని చెప్పేవాడు ఎవరు లేదు. ఏదో ఒక దెయ్యం, కేకరేయటం కూడా దెయ్యమే, అరవటం కూడా దెయ్యమే, మూలకటం కూడా దెయ్యమే, పొగర రూపం దెయ్యమే. అయినా వీటన్నిటిలో నుండి అప్పుడే ప్రభు స్వస్థపరుస్తుంది. ఆనాడు భౌతికమైన స్వస్థత కానీ ఈనాడు మన కొరకై ఆత్మ సంబంధమైన స్వస్థత. దాని కొరకై అక్కడ మనుషుల గురించి జరిగిన వాటిని చెప్పుకున్నాను. చూడండి, వచ్చినము 8వ అధ్యాయము 33వ వచనం. వాటిని మేపుతున్న వారు పారిపోయి వెళ్ళి జరిగిన కార్యములన్నీ దయ్యంలో పట్టిన వారి సంగతియు జరిగిన సంగతులు అన్నీ చెప్పారంట. ఒక ఆవాసం ఉంది, ఏంటండి కృష్ణుడిని బాగు చేయడం చూశారండి అంటారు. ఆ ప్రకారం ఒక ఆయన వస్తున్నాడు, పక్షవాయు కలిగిన వాడు బాగు చేయడం చూశారండి. ఈ ప్రకారంలో ఒక జరుగుతూ బాగుపడ్డామని చూశారండి. ఈ ప్రకారం చిన్న దెయ్యాలను బాగు చేసిన ఎందుకు ఈ చేయాలి, ఇది లేక రండి. అదే దాంట్లోనే రాయబడిన మాట చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి మాట 17వ వచనం కలిసి చదువుతాం అందరూ. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులను స్వస్థపరచను. అందువల్ల ఆయనే మన బలహీనతలను మన రోగములను భరించని యెషయా ద్వారా చెప్పబడినది. ఇప్పుడు ఎవరి గురించి ఇవన్నీ ఎందుకు చేసినట్టు? ప్రవక్త మన బలహీనత ఆయన భరించాడు అని యెషయా ప్రవక్త రాసినటువంటి లేఖను నెరవేర్చడం కొరకు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. దయచేసి వచనము
5. ఆ, మన అతిక్రమ మన అతిక్రమ క్రియలు బట్టి అతను గాయపరచబడిన గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగబట్టబడిన నెలకొట్టబడెను, మన మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిన అతని మీద పడెను. అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలుగుతున్నది. ఇప్పుడు చూడండి, కుష్ఠరోగం వరకు ఆయన పొందాడు, దెయ్యపు రోగం ఆయన పొందాడు కదా. మన పని ఇక్కడ అన్ని ఆయన మీద వేసుకున్నాడు. అది జ్వరం కానీ ఏది కానీ వేసుకొని ఆ లేఖనము తన యందు నెరవేర్చిన కొరకై ఆ కార్యం చేశాడు. కాబట్టి ఈ ఉదయకాలపు వేళ మన ప్రియ రక్షకుడు కూడా మన కొరకు తన ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఇష్టపడి లోకానికి వచ్చాడు కదా. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు. ఈ గొర్రెపిల్లను నలగొట్టారు, ఈ గొర్రెపిల్లను నెరగొట్టారు, ఈ గొర్రెపిల్లను బాధించారు, హింసించారు, నిందించారు, అవమానపరిచారు, మొక్క మీద ఉండి వేశారు. నువ్వు దేవుని కుమారుడు అన్నారు. ఏమన్నాడు? దేవుని కుమారుడు మాత్రం నీకెప్పుడున్నాడు? దేవుని కుమారుడు దిగిరా అన్నాడు. నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షిస్తామన్నావు. అవేం పట్టించుకో. ప్రవచనాన్ని నెరవేర్చాడు, పాపిని క్షమించాడు, శుద్ధిగా చేశాడు, పరిచయం చేయించాడు, విశ్వాసం ఇచ్చాడు, సాక్ష్యము. ఇది మొట్టమొదటి వ్యక్తిలోనేమో శుద్ధి హోలీనెస్ ఇచ్చాడు, రెండో వ్యక్తిలో విశ్వాసము, మూడో వ్యక్తిలో రైట్ టైంలో రైట్ డిసిజన్ తీసుకొని రైట్ సాల్వేషన్ ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు. ఫోర్త్లీ అన్ని పరిస్థితుల నుండి ఆయన పూర్తిగా సాక్షిగా చేశాడు. ఇంక ఈ దెయ్యాల గురించి చెప్పుకోవడం చాలా రకరకాల దెయ్యాలు, కులము, మతము, స్వార్థము, ఇవన్నీ దెయ్యాలు. ఈ దెయ్యాలన్నింటినీ ఒక్కసారి తీసుకెళ్ళి సముద్రంలో మార్చాలి. అందుకనే ఆయన నా పాపములను సముద్ర పగాలములో, ఈ దెయ్యాలన్నీ సముద్ర పగాలలోకి. అందుకే మన హృదయం ఆత్మతో నింపబడి ఆరాధనతో నింపబడి సంతోషపరితమైన ఆయన శరీరం రక్తములో పాలు పొప్పులు కలిగి ఉండగలిగిన ధైర్యకరమైన జీవితాన్ని కూడా కలిగిన ఈ గొప్ప కార్యం. అందుకని జరిగిన కార్యాలన్నీ చెప్పుకుంటారు. ఏమని చెప్తున్నారంటే, అయ్యా అక్కడ శుద్ధీకరమైన వాతావరణం చూసాం, అయ్యా ఇక్కడ విశ్వాస కార్యాన్ని చూసాం, అయ్యా ఇక్కడ చక్కని నిర్ణయాన్ని చూసాం, ఇక్కడ అద్భుతాన్ని చూసాం. ఆయన మేము వర్ణించలేమయ్యా. ఇదే నీ నా భాగం కూడా ఏంటంటే మనం కూడా ప్రభుని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ప్రభుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ప్రభు మనకు సహాయపడిన చేయండి, ఆరాధన చేయండి.